సోక్రటీస్ మరణం ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన, అట్ ద సేమ్ టైం స్ఫూర్తిదాయకమైన మరణంగా చెప్పవచ్చు. ఆయన 399 బిఫోర్ క్రీస్ట్ ఇయర్లో గ్రీకులోని ఎథెన్స్ నగరంలో జీవించేవాడు. క్రీస్తు పూర్వం 399 సంవత్సరంలో గ్రీకులోని ఎథెన్స్ నగరంలో సోక్రటీస్ జీవించేవాడు. ఆయనకు హెమ్లాక్ అనే విషయాన్ని ఇచ్చి చంపడం జరిగింది. ఆయన చేసినటువంటి నేరం ఏంటి అని అంటే 2 నేరారోపణలు ఆయన పైన జరిగాయి. అందులో మొట్టమొదటిది కరప్ట్ ఆఫ్ యూత్, అంటే యూత్ని ఆయన పెడదో పట్టిస్తున్నాడు అని. అంటే ఏదైనా సరే బ్లైండ్గా బిలీవ్ చేయొద్దు, మీ ముందుకు ఏది వచ్చినా సరే దాన్ని క్వశ్చన్ చేయడం ద్వారా దాని గురించి తెలుసుకొని మీ యొక్క మేధస్సులో దాన్ని పరిశీలించి అది సరైనది అయితేనే దాన్ని యాక్సెప్ట్ చేయండి, లేదంటే కాదు అని నిర్మోహమాటంగా స్టాండ్ తీసుకోండి అని అక్కడ ఉన్న యూత్ని ఆయన కొంచెం అవేర్ చేస్తుంటాడు. అది తెలుసుకున్నటువంటి రాజ్యాధికారులు యూత్ని ఈయన పెడదో పట్టిస్తున్నాడు, వాళ్ళ లోపల ఈయన ఒక విప్లవ భావాన్ని లేకపోతే ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి రాజ్యం పైన తిరుగుబాటు చేసే విధంగా వాళ్ళని తయారు చేస్తున్నాడు ఈయన అని చెప్పేసి అని అదొక ఆరోపణ ఉంటుంది. తర్వాత దైవదూషణ చేస్తున్నాడు ఈయన. అంటే అక్కడ గ్రీకులో అప్పటి వరకు ఎథెన్స్ నగరంలో పబ్లిక్ ఏదైతే గాడ్ని బిలీవ్ చేస్తుంటారో సోక్రటీస్ ఆ గాడ్ని బిలీవ్ చేయట్లేదు, ఈయన కొత్త దేవతలను ప్రవేశపెడుతున్నాడు అని చెప్పేసి అదొక ఆరోపణ. మెజారిటీ ఓట్లను లెక్కలోకి తీసుకొని ఎక్కువ మంది ఆయనను చంపాల్సిందే, ఆయనకు విషం ఇచ్చి అని ఎక్కువ ఓటింగ్ చేయడం వల్ల ఆయన విషం దాగి చనిపోవాల్సి వస్తుంది. సేమ్ ఇదే దురదృష్టకరమైన సంఘటన జీసస్ విషయంలో జరుగుతుంది. వేరే ఒక దొంగని వదిలేయాలన్నా లేకపోతే జీసస్ని వదిలేయాలన్నా 2 ఆప్షన్స్ ఉన్నాయంటే పబ్లిక్ చూడండి, ఆ ఎవడో దొంగతనం చేస్తుండే వాళ్ళ సొమ్ము యాక్చువల్ దోచుకుంటున్నాడు, వాడిని వదిలేయమని చెప్తారు. సత్యాన్ని ప్రకటించినోడు లోకానికి విరోధి అయిపోతాడు.